తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అగ్నికుల క్షత్రియులతో అవినాభావ సంబంధం ఉందని ఆ సామాజిక వర్గానికి తేదపై ఎప్పుడు అండగా ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జిల్లా అగ్నికుల క్షత్రియ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. వాడపల్లి ఆలయం వద్ద పినపోతు గజేంద్రుడు విగ్రహ ఏర్పాటు జరుగుతోందని, దేవస్థానం పాలక మండలిలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మసకపల్లి త్రిమూర్తుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రి అనిత సూచన మేరకు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అప్పల నర్సకు కూడా పాలక మండలిలో స్థానం కల్పించినట్లు తెలిపారు. వివిధ బాధ్యతలు వహించినటువంటి పెద్దలు, మిత్రులు, సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు, యువ నాయకులు శ్రీ సతీష్ రాజు గారు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ పాలూరి సత్యానందం గారు, ఇంకా వేదిక నడిచిన 50 మంది పెద్దలు, పాల్పంచుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మరి మండి మధ్యనే శ్రీ వాడపల్లి కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాలక మండలి నియామకం జరగడం, ఆ నియామకంలో అగ్నికుల క్షత్రియులకు స్థానం ఇవ్వాలని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇది రాష్ట్ర స్థాయి టెంపుల్ అయ్యింది. ఇదివరకైతే నియోజకవర్గ స్థాయిలోనే ఉంది. కేవలం 2-3 మండలాల్లోనే దేవస్థానం అంతకుముందు జరిగిన అన్ని కూడా ఎక్కడ నియోజకవర్గం దాటి ఒక్క డైరెక్టర్ కూడా బయటకు వచ్చింది లేదు 17 మందిలో. అటువంటిది నేను మీరు రాష్ట్ర స్థాయి టెంపుల్ అయ్యింది, ఇవన్నీ కూడా మేము అన్ని జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వేస్తామని చెప్పడం జరిగింది. సరే అయితే కానీ ఇక్కడ ఉన్న పద్ధతి ప్రకారం సాంప్రదాయంగా అగ్నికుల క్షత్రియులకు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా మాత్రం ఉండాలి అని మా నియోజకవర్గం నుంచి కూడా ఒక పేరు మసకపల్లి త్రిమూర్తులు గారు నేను సూచించడం జరిగింది. వారు ఈ క్వశ్చన్స్ వాటిలో అక్కడ హోమ్ మినిస్టర్ గారు అక్కడ అంటే మత్స్యకారుకి తీసుకున్నారు. వాళ్ళకి అగ్నికుల క్షత్రియులు అనేది ఒక అవగాహన లేక మత్స్యకారు వర్గం నుంచి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. హోమ్ మినిస్టర్ గారు అక్కడ వారు ఎవరికో వారి కోసాల నరసమ్మ గారని వారు రికమెండ్ చేయడం, అక్కడ వారు మత్స్యకారు ఒకటి అన్నట్టుగా వారు అక్కడ వారికి అవకాశం చేద్దాం మొదలు. అదేవిధంగా మరి ఈ 2 కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అయితే రాకపోవడం మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మసకపల్లి త్రిమూర్తులు గారికి అగ్నికుల క్షత్రియులకు ఇవ్వాలండి, వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు పాయకరావుపేట ఇచ్చారు కానీ ఇక్కడ విషయం వేరు, ఇలా పినపోతు గజేంద్ర గారు అగ్నికుల క్షత్రియ వంశం వారికి అవకాశం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముందు ముఖ్యమంత్రి గారికి మన హృదయపూర్వకంగా మర్నాడే జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇక కళ్యాణాలు జరిగినప్పుడు కూడా మన వాళ్ళు కోరారు. లాస్ట్ టైం కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది కానీ మరి మీకు ఏదైనా మన వాళ్ళ వంశం తరపున బట్టలు అవి అందివ్వడం వాటిలో కూడా ఇబ్బంది లేకుండా ఈసారి అయితే నేనే ఎజెండాలో పెట్టలేదు. కొద్దిగా కంగారు పడ్డారు కానీ ఇప్పించాం కానీ కొద్దిగా ప్రోటోకాల్లో డిస్టర్బెన్స్ అయ్యి ఈసారి అది కూడా లేకుండా ఒక సిస్టమ్ ప్రకారం వంశస్థుల చేత స్వామివారికి కళ్యాణ బట్టలు బహుకరించే విధంగా కూడా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని నేను దేవస్థాన అధికారులు కూడా సూచించడం. అదేవిధంగా ఇతర అంశాలు మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందని మీకు చెప్పక్కర్లేదు. మొన్న తుఫాన్లో కూడా మందా తుఫాన్లో కూడా 50 కేజీల బియ్యం 6 వస్తువుల తరపున 28,000 మందికి మన జిల్లాలో ఇచ్చాం. ఎందుకంటే వేటాడితేనే బోర్డు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇవ్వాలనేది ఒక ప్రాతిపదిక. అది పక్కన పెట్టి మన జిల్లాకు వచ్చేసరికి 28,000 మందికి కూడా ఎక్కడ ఈ జిల్లాలో అచ్చినాయుడు గారు కూడా అన్నాడు మీటింగ్లో, మాకైతే బోర్డు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇచ్చారు, మీకు ఎలా ఇచ్చేసారు ఇక్కడ అన్నారు. ఇక మా ఏరియాలో జరిగింది కాబట్టి ఇక్కడ మా వాళ్ళందరికీ మేము డెసిషన్ తీసుకుని మా వాళ్ళందరూ సీఎం గారు వచ్చారు కనుక ఇక్కడ అందరికీ ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మీకు ఆనాడు గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చేది 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా భరోసాగా మన జిల్లాలో మన అందరికీ కూడా మన 20,000 రూపాయల చొప్పున కూడా అందివ్వడం జరుగుతుంది. ఇదిగా ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా ఏదున్నా మరి అగ్నికుల క్షత్రియ వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. వారు ఎప్పుడు కూడా అండదండలు అందిస్తూ ఉన్నారు. వారి విషయాల్లో స్పష్టంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఏదైనా ఉన్నా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నా సహాయ సహకారం కూడా ఇస్తాను. అంతర్వేది విషయం కూడా చెప్పారు. అక్కడ కూడా
ఆనవ రామనారాయణ రెడ్డి గారు వస్తారు, కమిషనరు, కలెక్టరు రామనారాయణ రెడ్డి గారు పిలుస్తున్నాను మన వాడపల్లి టెంపుల్. అంటే ఆయన డేట్లు కుదరగా ఆగింది. బహుశా ఒక నెల రోజుల్లోనే ఉండొచ్చు. 29 వీలుంటే 29 కూడా రావచ్చు. ఆయన ట్రస్ట్ బోర్డు ప్రమాణ శాఖను కూడా 29 పెడుతున్నాం. ఇంకా మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు. కమిషనర్ గారు కూడా పిలుస్తాం. ఆ రోజున కూడా అవసరం అంతర్జాతీయ విషయాలు మీరు ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని వస్తే నేను స్వయంగా మంత్రి గారితో మాట్లాడి అక్కడ కూడా మనం ఈ గౌరవాన్ని కాపాడేలాగా పద్మనాథ కృష్ణ గారి విషయం కానీ లేదా మన ట్రస్ట్ బోర్డు విషయాలు కూడా మాట్లాడదామని తెలియజేస్తాం. ఎందుకంటే ఇదంతా మన కరెక్ట్, అందరూ కలెక్ట్ చేసుకునేది. ఇవన్నీ కూడా ఉన్న గౌరవాన్ని, సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మనందరం కాపాడుకోవాలి.